హలో ఆల్. సంక్రాంతి అంటేనే మనందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ ఫస్ట్ పల్లెటూరు వాతావరణం. సో, అందరూ పల్లెటూరుకి వెళ్ళి ఆ ఫీల్‌ని ఎంజాయ్ చేయలేరు కాబట్టి, మన సిటీస్‌లో ఉండే వాళ్ళకి మన ఎస్‌వి ఎంటర్‌టైనర్స్ వాళ్ళు పల్లెటూరునే పట్నంకి తీసుకొచ్చేసారండి మనందరి కోసం. గాజువాకలో ఏ పెద్ద అకేషన్ అయినా, ఏ పెద్ద ఈవెంట్స్ అయినా సరే వీళ్ళు అన్నీ కండక్ట్ చేస్తారు. అంటే మన గాజువాకలో లాస్ట్ టైమ్ వినాయక చవితి కూడా పెద్ద టాలెస్ట్ గణేష్‌ని పెట్టింది కూడా వీళ్ళే. సో, వీళ్ళు ఏదైనా సరే ఫస్ట్ ఫస్ట్ కండక్ట్ చేసే విధానం నాకైతే చాలా నచ్చుతుంది. సో, మేమైతే ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయామనమాట. ఖాళీ ఉండట్లేదని. ఈ 4 డేస్ కూడా వీళ్ళు జనవరి 12 నుంచి 16 వరకు రోజుకొక ఆహ్, సెలబ్రేషన్స్ అనేవి చేస్తున్నారు. వీళ్ళింకా ఎర్లీ మార్నింగ్ కల్చరల్ యాక్టివిటీస్, ఇంకా ఈవినింగ్ కిడ్స్ ఫ్యాషన్ షో, ముగ్గుల పోటీలు ఇలాంటి చాలావన్నీ కండక్ట్ చేశారనమాట. ఇక్కడికి అందరూ ఫ్రీగా రావచ్చు. అండ్ అలాగే ఇది ఎక్కడ ఏంటి అనేది చెప్తాను వీడియోలో చూసేయండి. మన గాజువాకలో ద బిగ్గెస్ట్ కమ్యూనిటీ అయిన సీలెస్ట్ పక్కనే లంక గ్రౌండ్ ఉంది. సో, అక్కడే వీళ్ళు ఇవన్నీ విలేజ్ థీమ్‌ని ప్లాన్ చేశారు. అలాగే ఇక్కడ బోలెడన్ని స్టాల్స్ పెట్టారు. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా మన విలేజ్ థీమ్‌నయితే గుర్తు చేస్తుంది. అలాగే కల్చరల్ యాక్టివిటీస్ అన్నాను కదా! వంటలు, ముగ్గులు ఇలా బోలెడన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. మనం చిన్నది ఏదైనా కనిపిస్తేనే దాని పక్కన నిలబడి ఫోటోస్ తీసుకుంటాము. అలాంటిది ఏకంగా పల్లెటూరుని పట్టణంకి తీసుకొచ్చేసారు కాబట్టి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఫోటోస్ తీసుకొని చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక్కొక్క స్టాల్‌ని అందానికి అసూయ పుట్టేలా డెకరేషన్ చేశారనమాట. అంత బావుంది పర్సనల్‌గా నాకైతే. ఈ ప్లేస్ ఎవరికి నచ్చుతుంది అని నేను స్పెషల్‌గా చెప్పలేను కానీ, బాగా అయితే ఇన్‌స్టాలో రీల్స్ చేసుకునే వాళ్ళకి, ఇంకా యూట్యూబ్ ఛానెల్ నాలా వీడియోస్ చేసే వాళ్ళకి, ఇంకా పిక్స్ పోస్ట్ చేసి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా! చాలా మందికి ఫోటోస్ దిగాలి, ఫోటో షూట్ చేసుకోవాలి అని. సో, విలేజ్ థీమ్‌తో ఫోటో షూట్ అంటే మామూలుగా ఉండదు మరి. సూపరుంది ఈ ప్లేస్ అయితే గనక. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మాటలు సరిపోవట్లేదు. ఈ కుండల్లో అంటే కాటన్ పెట్టి అలా అంటే చాలా నచ్చిందనమాట. సో, మంచం కూడా ఇక్కడ అరేంజ్ చేశారమ్మా. ఆ మంచం మీద కూర్చుంటే నిజంగా ఒక పల్లెటూరులో ఆరు బయట కూర్చొని మంచం మీద అందరితో కబుర్లు చెప్తూ ఎలా అయితే మనం టైమ్‌ని స్పెండ్ చేస్తామో అలా అనిపించిందనమాట. ఇక్కడున్న స్టాల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా డిజైన్ చేశారు. సో, అన్నిటి దగ్గరికి కూడా నేను వీడియో తీశాను. ఫోటోస్ తీసుకున్నాను. నంబర్ ఆఫ్ ఫోటోస్ తీసుకున్నాను. అంత బావుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్ అనమాట. ఈ లోపలికి రాగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది నేను పల్లెటూరులో ఉన్నానా? లేక సిటీలో ఉన్నానా? అన్నంతగా అనిపించిందనమాట. అంత నచ్చింది లోపల. ఒక ఎడ్లు బండి, చెరుకు ముక్కలు, ఇంకా భోగి మంటలు, ముగ్గులు, ఇక్కడున్న స్టాల్సు, ఇంకా బోలెడున్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ముందుగా ఎందుకు పోస్ట్ చేయలేదా అని నన్ను తిట్టుకోవద్దు. ఎందుకంటే నేను పోస్ట్ చేసే టైంకి ఇక్కడ ఆల్రెడీ ఇవన్నీ తీసేస్తారేమో. ఎందుకంటే వాళ్ళు 4 డేసే కండక్ట్ చేశారనమాట. ఇంకా ఈవినింగ్ అయితే చాలు ఇంకా ఎక్కువ మంది వస్తూ ఉంటారు కదా! ఈ 4-5 డేస్ సంక్రాంతి అన్ని రోజులు కల్చరల్ యాక్టివిటీస్ అయితే స్టార్ట్ చేశారు. అంటే కూచిపూడి, క్లాసికల్ డాన్సెస్ ఇంకా బోలెడన్ని. ఏది ఏమైనా సరే ఈ సంక్రాంతికి సంబరాలు అంబరాన్ని అంటేలా నేనైతే సెలబ్రేషన్స్ చేసుకున్నాము. మెయిన్‌గా చెప్పాలి అంటే ఫ్యామిలీతో విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే ది బెస్ట్ ప్లేస్ అన్నమాట. ఈ విలేజ్ థీమ్ అయితే చాలా నచ్చింది. నచ్చుతుంది కూడా పిల్లలకి, పెద్దవాళ్ళందరికీ కూడా. ఈ సంక్రాంతికి అంబరాన్నంటిన అన్‌లిమిటెడ్ సెలబ్రేషన్స్ అయితే మేమైతే జరుపుకున్నాము. మా కజిన్స్ అందరం కలిసి. సంక్రాంతి అంటేనే జనరల్‌గా మనందరికి సిటీస్‌లో ఉన్న వాళ్ళకి బీచ్ కానీ, లేదా మూవీస్ థియేటర్స్ కానీ ఇవి తప్ప ఇంకేమీ తెలీదు. సో, అలా కాకుండా ఈ కొత్తగా ఆలోచించి ఈ విలేజ్ థీమ్‌ని పెట్టే విధానం అయితే నాకైతే చాలా నచ్చింది. ఏకంగా ఇక్కడ ఒక తాటి చెట్టుని తీసుకొచ్చి అది భూమిలో వేసి దానికి తాటికాయలు పెట్టి దాని చుట్టూ కల్లు కుండలుంటాయి కదా! అవి కూడా పెట్టారు. సో, ఇదైతే చాలా నచ్చింది. నేనైతే ఇక్కడే ఉండిపోయాను దీని చుట్టూ తిరుగుతూ, ఫోటోస్ తీసుకుంటూ అంత బావుంది. ఎవరొచ్చినా సరే ఈ తాటి చెట్టు దగ్గర ఆగి, ఆ కల్లు కుండల దగ్గర ఫోటోస్ తీసుకునే వెళ్తున్నారు. మేబీ అందరికి అంత అట్రాక్షన్‌గా కనిపించింది అనుకుంటాను. చూసారా వెనక సీలెస్ట్ అవన్నీ ఉన్నాయి. సో, దాని పక్కనే అన్నమాట ఈ ప్లేస్. సో, ఇక్కడ మా మరిది గారిని తీసుకొని వెళ్ళామన్నమాట మేము. మాతో పాటు కొంతమంది ఉన్నారు. అన్నీ దగ్గరుండి చూపించి మమ్మల్ని తీసుకొచ్చినందుకు చాలా థాంక్స్ మా మరిది గారికి. నాకు తెలిసినంత వరకు లాస్ట్ 8 ఇయర్స్‌లో సిటీలో సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటే అసలు ఏమి ఉండవు. ఇంట్లో వంటలు చేసుకొని తినడం తప్ప, లేదా మహా అయితే టీవీకి లేదా బీచ్‌కి కానీ పిల్లల్ని, ఫ్యామిలీని తీసుకొని థియేటర్స్‌కి కానీ వెళ్ళడం అంతే. బట్ మేమైతే ఈ సంక్రాంతికి అన్‌లిమిటెడ్ ఆఫర్స్ ఉన్నట్టు అన్‌లిమిటెడ్ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము.
అబ్బబ్బబ్బబ్బా! ఈ లైట్స్ అయితే చాలా నచ్చాయి. అంటే లాంతరి లైట్స్ మీకు ఎంతమందికి తెలుసో నాకైతే తెలీదు. అలాగే ఉన్నాయన్నమాట చిన్న సైజువి. ఈ డెకరేషన్ చేసిన వాళ్ళని మెచ్చుకోవచ్చు. పర్సనల్‌గా నేనైతే వాళ్ళకి గ్రేట్‌ఫుల్ థాంక్స్ అని చెప్తాను. చాలా ఓపికగా అన్ని డెకరేషన్ చేశారన్నమాట. ఇక్కడ కైట్స్‌తో వైట్ కలర్ క్లాత్ మీద డెకరేషన్ చేసి, రెడ్ కలర్ పెయింట్ వేసి చాలా నీట్‌గా పిన్ టు పిన్ డెకరేషన్ చేశారు. ముగ్గుల పోటీలు కూడా ఇక్కడ అవుతాయని చెప్పాను కదా! ఆ ముందు రోజే ముగ్గుల పోటీ అయిందనమాట భోగి రోజు. అబ్బా! భలే పెట్టారు. కొన్ని ముగ్గులైతే మధ్యలోనే ఆగిపోయాయి. ఎవరో నాలాగే పెట్టుంటారు అరకొరగా. సో, మిగిలిన వాళ్ళైతే కొంతమంది చాలా పెట్టారు. మేబీ ప్రైజ్ దేనికొచ్చిందో కూడా నేను గెస్ చేయలేకపోయాను. అట్‌లీస్ట్ ముగ్గేయకపోయినా సరే, ఆ ముగ్గు దగ్గర నిలబడి ఫోటో తీసుకోవచ్చని కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము. ఏ ముగ్గయితే బాగా ఉందో ఆ ముగ్గు దగ్గర నిలబడి, మనం చేసినా చేయకపోయినా షో ఆఫ్ చేస్తే ఆ కిక్కే వేరు. ఎవరో చేసిన దాని దగ్గర మనం నిలబడి ఫోటోస్ తీసుకొని పోస్ట్ చేస్తే అబ్బా! దానికొచ్చే లైక్స్ కానీ, కామెంట్స్ కానీ భలే ఉంటాయి నిజంగా. ఈ విలేజ్ థీమ్‌ని నేను జస్ట్ వీడియో తీసుకుందామని వచ్చాను కానీ, ఇక్కడికొచ్చిన తర్వాత ఒక్కసారిగా ఇవన్నీ చూసి నా చిన్నప్పటి సంక్రాంతి రోజులు గుర్తొచ్చాయన్నమాట. అంటే ఏ బట్టలు తీసుకోవాలి, ఎన్ని జతలు బట్టలు కొనిపించుకోవాలి, ఎలా రెడీ అవ్వాలి, ఏంటి అని ఒక ఇదుండేది. బట్ ఇప్పుడైతే అలా ఏమీ లేవు. అన్నీ తెలిసినప్పుడు ఏమీ ఉండదు. ఏమీ తెలియనప్పుడు ఆ క్యూరియాసిటీ, ఎక్సైట్‌మెంట్ అనేది బావుంటుంది కదా! మేబీ మన చైల్డ్‌హుడ్ డేసే నాకు చాలా నచ్చాయి. గుర్తుకొచ్చాయి కూడా. భోగి రోజు తెల్లవారే లేవడం, నలుగు పెట్టుకోవడం, ఇంకా భోగి మంటల దగ్గరికి వెళ్ళడం, ఏ వీధిలో ఎక్కువ మంట పెట్టారు, ఎక్కువ సేపు మంటుంది అని చూసుకోవడం, అలా మాట్లాడుకోవడం, ఫ్రెండ్స్‌తో అలా కబుర్లు చెప్పుకోవడం అలాంటివి భలే ఉండేవి నిజంగా. ఆ రోజులు మళ్ళీ రావు. ఏది ఏమైనా సరే 100% ఒకటైతే చెప్తాను. ది బెస్ట్ లైఫ్ ఎవరిది అంటే 90స్ కిడ్సే. ఆ ముందు వాళ్ళది కాదు. ఆ తర్వాత వాళ్ళది కాదు. ఇక్కడ ఎడ్ల బండి దగ్గర నిలబడైతే అందరూ ఫోటోస్ తీసుకుంటున్నారు. నేను కూడా కొన్ని ఫోటోస్ తీసుకొని వచ్చాననమాట. సో, ఈవినింగ్ కల్చరల్ యాక్టివిటీస్ అవుతాయని చెప్పాను కదా! ఆ స్టేజ్ అనుకుంటానది. ఇక్కడ అంటే టైం అవుతుంది కదా! అని చెప్పేసి స్టాల్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నారు. బోలెడన్ని స్టాల్స్ పెట్టారు. అన్నీ కూడా చాలా బావున్నాయి. సో, అలా మా విలేజ్ థీమ్‌నంతా చూసేసి వచ్చేస్తుంటే, ఇక్కడ మలబార్ గోల్డ్ వాళ్ళు ఏదో స్కీమ్ పెట్టారంట. ఆ స్కీమ్ గురించి చెప్తున్నారు. అంటే యూట్యూబ్ ఛానెల్‌లో ఉంది అని చెప్పాననమాట. సో, దాని గురించి నేను వీడియోలో చెప్తాను అంటే, ఓకే. థాంక్ యూ అని చెప్పారు. కొంతసేపు వాళ్ళతో మాట్లాడి ఇంటికొచ్చేసామనమాట. కొంపదీసి ప్రమోషన్ అనుకున్నారనుక అలాంటిదేం లేదు. జస్ట్ నార్మల్‌గా వాళ్ళు వీడియో ఎందుకు తీస్తున్నారని చెప్పి అడిగినందుకు చెప్పాననమాట. ఇలా ఛానెల్ ఉంది సో అండ్ సో అని. సో, అదే దాని గురించి చెప్తున్నారంతే. సో, మరి అదన్నమాట. మీరందరూ మీ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నారనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. సో, నేనైతే ఈ విలేజ్ థీమ్‌నయితే చాలా ఎంజాయ్ చేశాను. అండ్ మీరు కూడా చేస్తారు మీ పల్లెటూరుకి వెళ్ళిన వాళ్ళందరూ అని అనుకుంటున్నాను. ఐ హోప్ మీ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఎంట్రీ టికెట్ కూడా ఉంది. 50 రూపీస్ పెట్టారంట. సో, మేమైతే నార్మల్‌గా వెళ్ళిపోయాము. తెలిసిన వాళ్ళు ఉన్నారు కదని. ఈ ఎంట్రన్స్‌లో ఉన్న ఈ ధాన్యం గింజలు, ఇంకా బంతి పువ్వులు, కొబ్బరి పువ్వులతో చేసినది ఈ ఆర్చ్ చాలా నచ్చింది. మా సంక్రాంతి అయితే అలా సెలబ్రేషన్స్ చేసుకున్నాము. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా సంక్రాంతికొస్తున్నాం. మన 'విక్టరీ వెంకటేష్' గారిది మూవీ ఉంది కదా! ఆ మూవీకి మా గ్యాంగ్ అందరితో కలిసి వెళ్ళామనమాట. మార్నింగ్ 7కి. చెప్పాను కదా! ఈ సంక్రాంతికి అంబరాన్నంటిన సంబరాలతో అన్‌లిమిటెడ్‌గా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. సో, ఇక్కడ ఎవరో పెద్ద ఫ్యామిలీతోనే వచ్చేసారు సంక్రాంతికొస్తున్నాం మూవీ చూడడానికి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ నా ఛానెల్‌లో ఉన్నాయి. అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. అండ్ అలాగే మీరు గనక నా ఛానెల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండే. అప్పుడే కదా నేను పెట్టిన మంచి మంచి వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చక్కగా చూసేయొచ్చు. మీరు ఈ సంక్రాంతికి ఏ మూవీస్ అయితే చూసారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఎందుకంటే 3 బిగ్గెస్ట్ హీరో మూవీస్ వచ్చాయి కాబట్టి నేను చూసిన మూవీ అయితే ఇదొక్కటే. మిగిలిన ఎవరు ఏది చూసారనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. నేనైతే ఈ సంక్రాంతికొస్తున్న మూవీ చూడడానికి హార్డ్‌లీ వెయిటింగ్. ఎందుకంటే సాంగ్స్ అయితే పిచ్చగా నచ్చేసాయి. మెయిన్‌గా ఆ రమణ గోగుల్ పాడిన 'గోదారి గట్టి' సాంగ్ అయితే నేనైతే ఫిదా అయిపోయాను. సో, ఎన్ని సార్లు వినుంటానో మేబీ నాకే తెలీదు. అన్ని సార్లు విన్నాననమాట. సో, మూవీకి టైం అయిపోతుందని చెప్పేసి చాలా లేట్‌గెళ్ళాము. అందరూ కంగారుగా వెళ్ళిపోతున్నారు. ఉంటాను మరి. బాయ్.